భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 18/1/2025 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష పంచమి శనివారం పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 3:11 వరకు, వర్జన్ రాత్రి 11:02 నుండి 12:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8 గంటల వరకు దుర్ముహూర్తాలు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:43, అమృత గంటల ఉదయం 8:17 10 గంటల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు కూడా ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3:20 నుండి 4:30 శుభకాలం, శోభనయోగం రాత్రి 1:51, కౌలవం సాయంత్రం 6:16. దినారంభ చక్రాల్లో ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి, పాతమిత్రుల యొక్క కలయిక, సంఘంలో గౌరవము, ధన వ్యాపార లాభాలు. వృషభ రాశి, మీ మాటకు విలువ పెరుగును, అనుకోని వార్తలు అందుకొనుట, కోర్టు వ్యవహారాల యందు అనుకూలత. మిథున రాశి, పెద్దలను కలుసుకొనుట, ప్రయాణ లాభాలు, అలాగే బాకీలు వసూలగుట. కర్కాటక రాశి, స్త్రీలతోటి విరోధాలు, శత్రువుల వల్ల ఇబ్బంది, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఈరోజు ఉంది. సింహరాశి, అకారణ విరోధాలు, మానసిక శాంతి, అకాల భోజనాలు, అనిద్ర కూడా ఉండే అవకాశాలు. కన్యారాశి, గృహవాహన ప్రయాణాల సౌఖ్యము, అధిక ఖర్చులు, అధిక శ్రమ కూడా ఉండే అవకాశం. తులారాశి, మాట పట్టింపులు, మానసిక ఆందోళన, రుణములు అందుట, దేవాలయ దర్శనాలు. వృశ్చిక రాశి, కొన్ని విషయాల యందు ఆచితూచి వ్యవహరించుట మంచిది, ప్రయాణ లాభాలు. ధనస్సు రాశి, వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలలో అనుకూలత, స్వల్ప అనారోగ్య సమస్యలు. మకర రాశి, శుభకార్యాలలో పాల్గొనుట, ఆనందము, శుభవార్తలు వినుట. అలాగే కుంభరాశి, ఉద్యోగ వ్యాపార గృహాల్లో మార్పులకి అవకాశం ఉంది. ఉష్ణజ్వర బాధలకు కూడా ఉండే అవకాశాలు, ఖర్చులు కూడా. మీనరాశి, స్త్రీల వల్ల ఇబ్బందు, కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే యుగవర్త ఓం యుగవర్తాయ నమః. యుగవర్తాయ నమః. యుగము యుగకర్తయు యుగ ఆరంభకుడును మాత్రమే గాక యుగములయందు ప్రవర్తింపచేయువాడు అనగా కాలచక్రమును తిప్పువాడగుడ చేత యుగవర్త అన్నారు అని పిలువబడ్డాడు స్వామి. అన్ని యుగాలకి ఆయనే అధిపతి, కాలానికి అధిపతి, యుగాలకి అధిపతి, అన్ని కాలచక్రాలు తిప్పేవాడు, తన చేత తానే తిప్పేవాడు కాబట్టి ఆయనే యుగకర్త. అధికారము ఆయన చేతిలోనే ఉంటుంది మొత్తం కనుక ఆయనే యుగకర్త అని విష్ణు సహస్రనామముల స్వామిని కొనియాడడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.